సంఘటన అల్లు అర్జున్ గారిది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీకి ఇది జీవితంలో ఇండస్ట్రీకే జీవితంలో గుర్తుంచిపోయే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలకి హీరోలు వెళ్తారు, ఎన్నో సినిమాలకి హీరోలు వస్తుంటారు. మొత్తం టోటల్గా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తాం, ఈవెంట్లు చేస్తాం. ఈవెంట్లో అనుకోకుండా ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళది కానీ అక్కడ వాళ్ళదేదో తప్పు ఉంటే మనం హీరోల మీద హీరోయిన్ల మీద మనకి నిర్మాతల మీద కేసు పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం. అలాగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా నేను చట్టం తన పని తాను చేసుకుపోమంటున్నాను, అదేం తప్పు అనట్లేదు నేను. కానీ అరెస్ట్ చేయడం అనేది అక్కడ ఆల్రెడీ రిట్ పిటిషన్ హైకోర్ట్ ఈజ్ ఫైల్డ్. రిట్ పిటిషన్ 4 o'clock విచారణ తీసుకుంటున్నప్పుడు అది చూసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఆయన ఎటు వెళ్ళే వ్యక్తి కాదు, పారిపోయే వ్యక్తి కాదు, మీకు అందుబాటులో లేని వ్యక్తి కాదు. అలాగా మీకు అంత అర్జెన్సీగా మీరు అరెస్ట్ చేసి ఆదబేదరాల మీద ఆయన తీసుకొచ్చి ఇంటికాడికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మీరు అప్పటికప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి మొత్తం టోటల్గా 4 గంటలకి 3:30 గంటలకి మీరు రిమాండ్ చేయడం అనేది ఇది చేసి అక్కడ రిమాండ్గా మీరు కోర్టుకు సబ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు అయిపోయి తీసుకెళ్ళి జైలుకి కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా కూడా మీరు కోర్టుకు జైలు తీసుకుని వెళ్ళారు. అంటే ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక నేషనల్ లీడర్, నేషనల్ ఈజ్ ఆర్టిస్ట్ ఆయన, మొత్తం టోటల్గా ఎంటైర్ ఒక సెలబ్రిటీ, ఆయన మొత్తం టోటల్గా కోట్లాది అభిమానులు ఉంటారు. అలా మనసు బాధ అనిపిస్తుంది. అలాగని నేను ఆ రోజు జరిగిన సంఘటనకి విషయాన్ని ఆ రోజు ఆ రేవతి గారు చనిపోవటానికి కానీ తొక్కుసులాటకు కానీ ఆ రోజు ఎవరో 100% బాధాకర విషయం ఖండించవలసిన విషయమే. ఎవరు అల్లు అర్జున్ గారు కానీ ఎవరు కూడా సంతోషపడలేదు. కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం హీరో గారు ఎంత గుర్తుపెట్టుకోవాలో పోలీసులు అంతే గుర్తుపెట్టుకోవాలి. పోలీసులకి ఒక లాండ్ ఆర్డర్గా వాళ్ళు అంటున్న ప్రకారం, నిన్న కోర్టులో పెట్టిన ప్రకారం వాళ్ళు అంటున్న ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? మేము ముందే ఇంటిమేషన్ ఇచ్చాం, మాకు లాండ్ ఆర్డర్ మేము పర్మిషన్ ఇవ్వట్లేదని. ఓకే, పర్మిషన్ ఇవ్వడం 4 DRలో 5,950 మంది టికెట్స్ బుకింగ్ అయిపోయాయి. దాంట్లో మొత్తం టోటల్గా హీరో గ్రూప్ వచ్చిన వాళ్ళు 170 టికెట్లు 150 టికెట్లు తీసుకున్నారు. ఓకే, అక్కడ అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నోటీస్ ఇచ్చి మీరు హీరో గారిని ఆపొచ్చు. హీరో గారిని వచ్చి ఏమంటే మీరు వస్తే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఏవి పబ్లిక్ ఉన్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని నేను పోలీసు వారిని అడుగుతున్నాను. స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మీకు తెలియదా? అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? అక్కడ అన్ని వేల మంది జనాభా ఉన్నారని మీకు ఆర్గనైజింగ్ తెలియదా? హీరో గారు వచ్చి సినిమా చూడటానికి వస్తున్నారు, ఆయనే ఊరేగింపుగా రాలేదు. చాలామంది ఊరేగింపుగా అంటున్నారు. ఊరేగింపుగా 170 టికెట్లు వాళ్ళు గ్రూప్ తీసుకున్నారు. గ్రూప్లో కార్లు వచ్చినప్పుడు అందరికీ సినిమాకి ఎలాగొస్తారో అలాగే వచ్చారు. కానీ అక్కడ పబ్లిక్ ఆయన్ని చూసి ఎగబడ్డారు. దాన్ని మనం ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఇది పోలీసుల వైఫల్యం ఎంత ఉందో అల్లు అర్జున్ గారి ఎవరైతే టీం ఉన్నారో, ఆర్గనైజింగ్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళది 100% తప్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము గతంలో నేను కూడా ఎన్నో చేసాం హీరోలు, శ్రీహరి గారిది కానీ మీరు రాజశేఖర్ గారిది కానీ సో మెనీ హీరోస్ చేసేటప్పుడు ఒకవేళ ఇంటిమేషన్ మేము చూసుకోవడం, పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా చేసేటప్పుడు అక్కడ ఏమైనా హెవీ క్రౌడ్ ఉన్నా, ఒకవేళ ఏమైనా మనం తట్టుకోలేని క్రౌడ్ ఉన్నా ఇబ్బంది ఉంటే మనం హీరోని ఆపేస్తాం. హీరోని ఆపేసి ఇటు పరిస్థితుల్లో మనం రావద్దండి, ఎందుకంటే మనం తట్టుకునే పరిస్థితి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కనుక అభిమానులు ఎక్కువ హెవీ అయిపోయారని చెప్పాల్సిన బాధ్యత అది హీరో గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ టీం ఉంది. వాళ్ళ టీంకి ఉండాలి. వాళ్ళ టీం ఫస్ట్ బాధ్యత వహించాలి. రెండోది బౌన్సర్స్. మీరు దయచేసి నేను హీరోలందరికీ ఒక విన్నపం చేస్తున్నా, మీరు బౌన్సర్లు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అదే బౌన్సర్లు మీ ఇష్టం వచ్చినట్టు ఒక ఫ్యాన్స్ చూడటానికి వస్తున్నారండి. చూడటానికి వస్తున్నట్టు ఎగబడుతుంటే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. అలాగే ఎక్కడ తగులుతుందో ఎక్కడ ఇసిరేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ బౌన్సర్లు ఉన్నారు. ఈ బౌన్సర్లని ఇటు పరిస్థితుల్లో అసలు చట్టాన్ని చేతిలో తీసుకునే రైట్ వీళ్ళకి ఎక్కడుంది? వీళ్ళ మీద ఇమ్మీడియట్లీ ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే అల్లు అర్జున్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికే కాదు ప్రతి హీరోలు కూడా తెలుసుకోవాల్సింది, మనం ఎవరికైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనం జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది ఒక లెసన్, ఇది ఒక గుణపాఠం సినిమా ఇండస్ట్రీకి. మీరు ఇలాగ అరెస్ట్ చేస్తే అంటే ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. కానీ తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కూడా చేసిన మాట చెప్తున్నారు. ఆయన కరెక్టే, ఆయన చెప్తున్న మాటకి వాస్తవమే, చట్టానికి ఎవరు అతిథులు కాదు. కానీ మీరు మాట్లాడేది ఒకటే మాట మేము అడుగుతున్నాం, మీరు అక్కడ మా స్టేషన్ హౌస్ ఆఫీస్లో మీరు మెమో ఎందుకు ఇవ్వలేదు?
అక్కడ లాండర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఆల్రెడీ మాకు ఎందుకు నోటీస్, హీరో గారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఓకే, దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో హీరో గారి స్టాఫ్కి కూడా అంతే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నెగ్లిజెన్సీ చేశారు. నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇంకోటి కూడా నేను డైరెక్ట్ అల్లు అర్జున్ గారికి కానీ హీరోలందరికీ చెప్తున్నా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ థియేటర్కి వెళ్ళేటప్పుడు మీరు సైలెంట్గా సినిమా చూడాలి తప్ప దయచేసి ఇలా తొక్కుసలాట జరిగి అభిమానులు అయితే పిచ్చిగా మనం ప్రేమిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి మనం దయచేసి ఇలా 1-2 సార్లు ఆలోచించకుండా మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి హీరోకి ఇది గుణపాఠం, ప్రతి హీరోకి లెసన్, సినిమా ఇండస్ట్రీకి లెసన్ ఇది. కనుక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నిన్న ఒక జరిగిన పరిణామంలో మరీ దారుణం ఏంటంటే ఇండస్ట్రీ ఒక్కరు కూడా, అంటే ఇది ఆయన ఇంటి విషయం కాదు, అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు ఇంటి విషయం కాదు, మన ఇండస్ట్రీ విషయం. ఒక సినిమా చూడటానికి వెళ్తే జరిగిన ప్రాబ్లం రేపు మాకు జరగవచ్చు, మీకు జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, ఆయన జరిగిన విషయం అందరికీ జరగవచ్చు. ఒక్క హీరో కూడా స్పందన లేదు, ఒక్క హీరో కూడా రాలేదు, ఒక్క హీరో కూడా మాట్లాడలేదు, మీడియా ముందు మాట్లాడలేదు. ఎంత దారుణం అండి ఇది. చెప్పాలి, ఖండించవలసిన అవసరం కూడా లేకుండా ఈరోజు ఉదయాన్నే అందరూ లైన్ కట్టి వస్తున్నారు, సంతోషం. కానీ అది నిన్నంతా ఏమైంది? నిన్న మీరు ఖండించి మీకు అండగా ఉన్నామని ఒక మాట అంటే ఏమవుతుంది? మీకు ఇప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెడతారా? దయచేసి సినిమా ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ఉండాలి. మన అందరూ ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా, కష్టం ఉండేటప్పుడు కలిసికట్టుగా ఉండాలి. మన విభేదాలు ఉండొచ్చు, మన గ్రూపులు ఉండొచ్చు, మన వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మనం కలిసికట్టుగా ఉండాలి. ఆ కలిసికట్టుగా ఇండస్ట్రీ ఉంది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఈరోజు ఎందుకు మనం ఉండట్లేదు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్క హీరో కూడా మనం ఆల్రెడీ బౌన్సర్లు మన దగ్గర ఉన్నారు, సెక్యూరిటీ మన దగ్గర ఉంది, మనం ఎలాగైనా చేసివచ్చు, ఏవైనా జరగవచ్చు అని అంటే ఈ లెసన్ అనేది ఒకళ్ళకి ప్రాణం పోతే మనం ఏంటి అనేది ఈరోజు చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ గారు ఒక్కరోజు జైల్లో ఉన్నా ఆయన ఏ తప్పు చేయలేదు, 100% చేయలేదు. కానీ ఈరోజు జరిగిన వాళ్ళ స్టాఫ్ చేసిన తప్పు, వాళ్ళ ఆర్గనైజింగ్ చేసిన తప్పు ఆయన అనుభవించాల్సి వచ్చింది. మీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మీ ఫ్యాన్స్ అందరూ కూడా మీ హీరోని ఇబ్బంది పెట్టకండి. మీ హీరో అంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, అందరు హీరోలని మీ హీరోకి మంచి చేసేటట్టు చూడండి తప్ప చెడు చేయకండి. చూడండి, మీరు చెడు చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ తోపుసలాటలో ఆటల్లోనే మీ హీరోకి నష్టం వచ్చింది. కనుక నాట్ ఓన్లీ మీరు హీరోకి అభిమానం ఉండవచ్చు, మితిమీరిన అభిమానం ఉండకూడదు, ప్రాణం పోయే అభిమానం ఉండకూడదు. కనుక మీరు ఇచ్చే అభిమానం మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. మీ హీరో పేరు మీద ఇంకో కార్యక్రమం చేయండి, మీరు ఒక క్రమశిక్షణగా నిల్చోండి. ఆయన మీకు ఫోటోలు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడమా టైమింగ్ పెట్టుకోండి. ఆ టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్ ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు ఎందుకు ఈ విధంగా ఎక్కడికైనా వెళ్తుంటే ఇంతమంది ఇన్ని వేల మంది వెళ్ళిపోతే ఈరోజు అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, తొక్సులా జరిగి ఒక ఆమె ప్రాణం పోయింది, ఆ పిల్లడు లెగిస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆ అబ్బాయి లెగిస్తే మా అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం చెప్తారు? కనుక దయచేసి ఫ్యాన్స్కి కూడా నా విన్నపం, అందరూ కూడా హీరోలు అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫ్యాన్స్ ఎంత ఉన్నారో, మనం ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తున్నామో మనం వాళ్ళ ప్రాణం కూడా కాపాడవలసిన బాధ్యత మన ఉంది.